ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ ఎలా చేయాలో చూద్దాం. అది డైరెక్ట్ అల్గారిథంతో పని లేకుండా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఈ మెథడ్ని డైరెక్ట్గా కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి 3 నొటేషన్స్ ఐడియా ఉండాలి. ఇన్ఫిక్స్ నొటేషన్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ నొటేషన్ అంటే ఏంటో మనకు ఐడియా ఉండాలి. ఓకే, వాట్ ఈజ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్? If any expression which contains operators and operands, that two operators are placed in between the operands. That means inverse expression means operators are placed in between the operands. అంటే ఏంటి, ఆపరెంట్స్ మధ్యలో కనుక ఆపరేటర్ ఉంటే, ఇన్ బిట్వీన్ ఆపరేటర్ కనుక ఉంటే దాన్ని ఏమంటారు, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. అలాగే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ కంటైన్స్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్, దట్ టు ఆపరేటర్స్ ఆర్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద ఆపరెంట్. వాట్ ఈస్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్? ఇన్ విచ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్ ఆర్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద ఆపరెంట్స్. అంటే ఐ మీన్ ఏ ప్లస్ బికి పోస్ట్ ఫిక్స్ నొటేషన్ ఏమవుతుంది అంటే ఏ బి ప్లస్. ఇన్ కేస్ సి ప్లస్ డికి పోస్ట్ ఫిక్స్ నొటేషన్ ఏమవుతుంది, సి డి ప్లస్. ఒకవేళ 2 ఆపరెంట్స్ ఉండి ఒక ఆపరేటర్ ఉంటే పోస్ట్ ఫిక్స్ నొటేషన్ ఏమవుతుంది ఇది. సిమిలర్లీ ప్రిఫిక్స్ నొటేషన్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ఇట్ కంటైన్స్ both operands and operators, whereas operators are placed before the operand. ఫర్ ఏ ప్లస్ బికి ప్రిఫిక్స్ నొటేషన్ ఏమవుతుంది, ప్రీఫిక్స్ అంటే ముందు ఆపరేటర్ ఉండాలి, తర్వాత ఆపరెంట్స్ ఉండాలి. సేమ్ సి ప్లస్ డికి ప్రిఫిక్స్ ఏమవుతుంది, ప్లస్ సిడి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ సి డివైడెడ్ బై డి, వాట్ ఈస్ పోస్ట్ ఫిక్స్ నొటేషన్, సిడి డివైడెడ్ బై, అలాగే డివైడెడ్ బై సిడి. ఓకే, సో ఇది తెలిస్తే నెక్స్ట్ మనం ఆపరేటర్ ప్రియారిటీ తెలియాలి. డైరెక్ట్ మెథడ్ కన్వర్షన్ చేయాలి అంటే ఫస్ట్ ఇన్ఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి తెలియాలి. మినిమం 2 ఆపరెంట్స్ ఉన్నప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి, ఏ ప్లస్ బికి పోస్ట్ ఫిక్స్ ఏబి ప్లస్, ఏ ప్లస్ బికి ప్రిఫిక్స్ ప్లస్ ఏబి. అది తెలిస్తే నెక్స్ట్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ తెలిస్తే ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ఆపరేటర్ ప్రెసిడెన్స్? ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం డైరెక్ట్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆపరేటర్ ప్రెసిడెన్స్లో దేనికి హైయెస్ట్ ప్రయారిటీ, దేనికి లోయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఓపెన్ పెరాన్సిస్ వస్తే హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, హైయెస్ట్ ప్రయారిటీ. ఓకే, క్యాప్ వస్తే నెక్స్ట్ ప్రయారిటీ, అంటే సెకండ్ ప్రయారిటీ. ఇది ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉన్న వాటిల్లో ఒకవేళ ఇచ్చిన దాంట్లో పెరాన్సిస్ క్యాప్ వస్తే ఫస్ట్ పెరాన్సిస్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ స్టార్ డివైడెడ్ బై మాడ్యులస్, వీటన్నిటికీ థర్డ్ ప్రయారిటీ. మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఇన్ కేస్ ఏ క్యాప్ బి స్టార్ సి ఉందనుకోండి, ఫస్ట్ వీటన్నిటిని ఎవాల్యుయేట్ చేయాలి, క్యాప్ ఉన్నదాన్ని ఎవాల్యుయేట్ చేయాలి, ఎందుకంటే క్యాప్కి హైయెస్ట్ ప్రయారిటీ స్టార్ కంటే కూడా. ఒకవేళ దీనికంటే ముందు డి ఇచ్చి ప్లస్ ఇచ్చి సి మైనస్ ఇస్తే, ఇలా ఇస్తే బ్రాకెట్ ముందు ఎవాల్యుయేట్ చేయాలి, ఫస్ట్ బ్రాకెట్కి ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రయారిటీ ఆపరేటర్స్? ప్లస్ మైనస్, దట్ ఈస్ ద ఫోర్త్ ప్రయారిటీ. దట్ ఈస్ ద లీస్ట్ ప్రయారిటీ, చివరిగా ఇవ్వాల్సిన ప్రయారిటీ అది. సో ఇది మనకు గుర్తుండాలి. ఇది గుర్తుంటే మనకి డైరెక్ట్ కన్వర్షన్ అనేది చాలా ఈజీ. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ గుర్తుండాలి, ఇన్ఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి, ఒక 2 ఆపరెంట్స్ ఉంటే పోస్ట్ ఫిక్స్ ఎలా రాయాలి చూస్తుండాలి. సో ఇప్పుడు మన ప్రాబ్లం చూద్దాం. కన్వర్ట్ ద గివెన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అల్గారిథం హెల్ప్ లేకుండా, స్టాక్ తీసుకోకుండా ఎలా చేయాలి చూడండి. ఇక్కడ ఇది ఏ ఎక్స్ప్రెషన్ అయినా సరే లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఎలా చేసినా ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో లెఫ్ట్ పెరాన్సిస్ ఉన్నాయి సార్, పెరాన్సిస్కి ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ ఒక పెరాన్సిస్ ఉంది, ఇక్కడ ఒక పెరాన్సిస్ ఉంది. ఇందులో దేన్ని తీసుకోవాలి, 2 ఉన్నప్పుడు ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అందులో నేను ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను. ఇది తీసుకుంటే
ఈ పెరాన్సిస్లో దాన్ని ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తే ఇందులో ఏముంది ఏ ప్లస్ బికి పోస్ట్ ఫిక్స్, మనం వీఆర్ కన్వర్టింగ్ ఇన్ ఫిక్స్ పోస్ట్ ఫిక్స్ కదా, ఏ ప్లస్ బికి పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఏమవుతుంది ఏబి ప్లస్, అంటే మనం దీన్ని ఇవాల్యుయేట్ చేసేస్తాం. సో ఈ పార్ట్ని ఇవాల్యుయేట్ చేసేస్తాం. ఇది మొత్తం ఇవాల్యుయేట్ అయిపోయింది, అండర్లైన్ తీస్తున్నాను. ఇంక ఇవాల్యుయేట్ కానిది ఏంటి స్టార్ సి మైనస్ డి. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో 2 పెరాన్సిస్ ఉన్నాయి కాబట్టి ఒక పెరాన్సిస్ని ఇవాల్యుయేట్ చేస్తాం. ఇదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు, మీ ఇష్టం. నేను ఇది ఇవాల్యుయేట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇవాల్యుయేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇచ్చిన దాంట్లో ఇది మొత్తం ఒక ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్టార్ సి మైనస్ డి. ఇప్పుడు వచ్చిన రిజల్టెంట్ దాంట్లో ఒక ఆపరేటర్ ఉంది, స్టార్ ఉంది, పెరాన్సిస్ ఉంది. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? స్టార్ పెరాన్సిస్కి ఇవ్వాలి. సో ఈ పెరాన్సిస్ని చూడాలి. ఈ పెరాన్సిస్లో ఏముంది? ఒక ఆపరేటర్ ఏముంది సి మైనస్ డికి. ఏమొస్తుంది? సి మైనస్ డికి పోస్ట్ ఫిక్స్ నోటేషన్ సి, 2 ఆపరేటర్స్ ఉంటే సిడి మైనస్. సో స్టార్ అలానే ఉంటుంది, ఇది మొత్తం ఒకటి. ఇప్పుడు ఏబి ప్లస్ కూడా అలానే ఉంటుంది, ఇది మొత్తం ఒకటి. ఇది మొత్తం ఎక్స్, ఇది మొత్తం వై. ఇది ఆల్రెడీ ఇవాల్యుయేట్ అయిపోయింది, ఇది కూడా ఆల్రెడీ ఇవాల్యుయేట్ అయిపోయింది. ఇక మిగిలిపోయింది ఒకటే స్టార్, ఎక్స్ స్టార్ వై. ఎక్స్ స్టార్ వైకి పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఏమవుతుంది? ఎక్స్ వై స్టార్ అవుతుంది. ఇది ఎక్స్, ఇది ఆల్రెడీ ఇవాల్యుయేట్ అయిపోయింది, ఇది కూడా ఆల్రెడీ ఇవాల్యుయేట్ అయిపోయింది. ఇక్కడ ఏముంది? స్టార్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ వై స్టార్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఏ బి ప్లస్, వై అంటే సిడి మైనస్, స్టార్ అంటే ఐసి స్టార్. సో గివెన్ ఇన్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇది. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎలా చేయాలి. ఒకవేళ పెరాన్సిస్ తీసుకోకుండా డైరెక్ట్గా తీసుకుంటే ఏ స్టార్ బి మైనస్ సి డివైడెడ్ బై డి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా కన్వర్ట్ చేయాలి, డైరెక్ట్గా ఎలా కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? స్టార్ మైనస్ డివైడెడ్ బై. ఇందులో దేనికి హైయెస్ట్ ప్రయారిటీ? మైనస్ కంటే స్టార్కి డివైడెడ్ బైకి హైయెస్ట్ ప్రయారిటీ. ఇందులో ఏది ఇవాల్యుయేట్ చేయాలి? స్టార్ డివైడెడ్ బై రెండు సేమ్ ప్రయారిటీ కాబట్టి ఏది ఇవాల్యుయేట్ చేయాలి? సేమ్ ప్రయారిటీ ఆపరేటర్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ ఇవాల్యుయేట్ చేయాలి. లెఫ్ట్ టు రైట్ అంటే ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ దాన్ని ఇవాల్యుయేట్ చేయాలి. అంటే దీన్ని ఏ స్టార్ బిని ఇవాల్యుయేట్ చేయాలి. ఏ స్టార్ బికి పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఏమవుతుంది? 2 ఆపరేటర్స్ మధ్యలో ఆపరేటర్ ఉంటే దాన్ని చివరి రాసుకోవాలి. ఏ ప్లస్ బికి ఏంటి? ఏబి ప్లస్ కదా. అలాగే ఏ స్టార్ బికి ఏమవుతుంది? ఏబి స్టార్. ఇది ఇవాల్యుయేట్ అయిపోయింది. ఇవాల్యుయేట్ కావాల్సింది ఏంటి? మైనస్ సి డివైడెడ్ బై డి. ఇది ఇవాల్యుయేట్ అయిపోయింది, జస్ట్ ఫర్గెట్ అబౌట్ దిస్. ఇవాల్యుయేట్ చేయాల్సిన దాంట్లో మైనస్ డివైడెడ్ బై ఉంది. మైనస్ డివైడెడ్ బైలో దేనికి హైయెస్ట్ ప్రయారిటీ? మైనస్ లీస్ట్ డివైడెడ్ బై హైయెస్ట్ ప్రయారిటీ. సో డివైడెడ్ బైని ఇవాల్యుయేట్ చేయాలి. సో అంటే ఈ రెండింటిని ఇవాల్యుయేట్ చేస్తే ఏమొస్తుంది? సిడి స్లాష్. ఇక ఇది మొత్తం ఇవాల్యుయేట్ అయిపోయింది. ఇక్కడ యాస్టీజ్ ఇది కూడా రాద్దాం. ఏబిసి స్టార్ ఇది మొత్తం ఇవాల్యుయేట్ అయిపోయింది. మిగిలిపోయింది ఏంటి? ఇక మైనస్. సో ఇది ఇవాల్యుయేట్ అయిపోయింది కాబట్టి ఎక్స్ అనుకున్నాను, ఇది ఇవాల్యుయేట్ అయిపోయింది కాబట్టి వై అనుకున్నాను. నౌ ఎక్స్ మైనస్ వైకి ప్రయారిటీ. ఎక్స్ మైనస్ వైని కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ వై మైనస్. వాట్ ఈస్ ఎక్స్? ఏబి స్టార్. What is y? CD divided by minus. This is the final postfix rotation for given infix expression. So next class లో ఇంకా variety of examples చూద్దాం. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.